దావీదునకు దేవుడు ఎందుకు తోడు ఉన్నాడంటే అతడు మంచి బుద్ధి కలిగి ప్రవర్తించాడు. సుబుద్ధి. నీకు మంచి బుద్ధి ఉంటే, అర్థమవుతుందా? మంచి బుద్ధి అంటే ఏంది? నీ ఇరుగువారు పొరుగువారు దీవించబడుతుంటే దేవునికి స్తుతి చెల్లించేవాడిగా నువ్వు ఉంటే, నీ అన్నదమ్ములు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు ఎవరైనా ఆశీర్వదించబడి దీవించబడితే ఓర్చుకొని దేవుని స్తుతించి, ప్రభువా వారిని దీవించినందుకు నీకు స్తోత్రములు నాయనా అని చెప్పి ఆ మనసుంటే నీది సుబుద్ధి. అలా కాదని సౌలులాగా అసూయపడి బ్రతికేవాడిగా నువ్వు ఉంటే, బుద్ధిహీనులు అసూయ వలన చచ్చెదరు అని రాసుంది. ప్రేమ నా సహోదరి సహోదరుడా, నీ అసూయ వలన నీకు నష్టం. సహోదరుని ప్రేమించేవాడివైతే, సహోదరుని ప్రేమించి అతని మేలు కోరుకునేవాడివైతే, అతడు దీవించబడినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు నువ్వు సంతోషిస్తావు. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేదు కాబట్టే, నీ సహోదరిని నువ్వు ప్రేమించలేదు కాబట్టే అసూయ చేత రగిలిపోతున్నావు. దేవుడు తోడై ఉండి అతన్ని దీవిస్తే, నేను అతన్ని నాశనం చేస్తాను, అతన్ని అలా చేస్తాను, ఇలా చేస్తానని అతని కింద గోతులు తవ్వడానికి సిద్ధమైనావంట కదా. నువ్వేమీ చేయలేవు. కారణం ఏందో తెలుసా? దావీదుకు ఎలాగైతే దేవుడు తోడై ఉన్నాడో, యోసేపుకి ఎలాగైతే దేవుడు తోడై ఉన్నాడో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతూ భయభక్తులు కలిగి జీవించేవాడికి దేవుడు తోడుగా ఉంటాడు. బార్ షాపులోకి వెళ్ళేవాడికి దేవుడు తోడుగా ఉండడు. వ్యభిచార కొంపల్లోకి దూరే వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడు. అన్యాయం చేసి అక్రమం చేసే వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడు. మూర్ఖుడా, ఒకవేళ నువ్వు ఫలిస్తుంటే దేవుడు నాకు తోడున్నాడు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉండడు. ఎవరైతే నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, భయభక్తులు కలిగి బ్రతుకుతూ తను తాను కాపాడుకుంటూ బ్రతుకుతుంటారో దేవుడు అలాంటి వారికి తోడుగా ఉంటాడు.